మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 210. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలందో తప్పకుండా కామెంట్ చేయండి. సావిత్రి గారు విక్రమ్ దగ్గరికి వచ్చి, నువ్వు ఏం చేసినా అమృత గురించి చేస్తావని నాకు నమ్మకం ఉంది విక్రమ్. నా కూతురి జీవితం బాగుపడితే అంతకన్నా ఇంకేమీ అవసరం లేదు అని ఆమె కళ్ళనీళ్లు తుడుచుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది. చంద్రమోహన్ గారు విక్రమ్ దగ్గరికి వచ్చి, నాకు రిత్విక్పై నమ్మకం ఉంది నాన్న. ఎందుకంటే నేను 1 year నుండి రిత్విక్ని చూస్తున్నాను. ఎప్పుడూ కూడా తనపై ఎటువంటి నెగిటివ్ రాలేదు ఆఫీస్లో. కానీ అమృత విషయంలో మనం రిత్విక్ని అపార్థం చేసుకున్నాము. తప్పకుండా అమృత రిత్విక్ తొందరలో కలుస్తారు అనే నమ్మకం నాకుంది అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతారు. విక్రమ్ హాల్లో సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ తరుణ్ అని పిలవగానే ఏంటి బావా అని అడుగుతాడు. ప్రియాకి కాల్ చేసి రమ్మని చెప్పు. ఇప్పటికే 2 ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. తప్పకుండా ఆఫీస్కి వెళ్తేనే స్టాఫ్ ఇంకా స్పీడ్గా ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయగలరు. అందరం ఇంట్లో ఉంటే అక్కడ వర్క్ ఎలా కంప్లీట్ అవుతుంది? త్వరగా ప్రియాని కాల్ చేసి రమ్మని చెప్పు. మళ్ళీ నేను వైష్ణవిని తీసుకుని రేపు ముంబై వెళ్తున్నాను. అక్కడ నాకు చిన్న వర్క్ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా ఆఫీస్కి వస్తాను అని చెప్పగానే, సరే బావా, నేను ఇప్పుడే ప్రియాకి కాల్ చేస్తాను అని చెప్పి తరుణ్ ప్రియాకి కాల్ చేయడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వైష్ణవి, నువ్వు కూడా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. పెండింగ్ వర్క్ చాలా ఉంది. ఈరోజు మనం ఈ వర్క్ క్లియర్ చేస్తేనే రేపు ముంబై వెళ్ళడానికి మనకి ప్రెజర్ ఉండదు అని అనగానే వైష్ణవి తన ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది. సంజయ్ అనూషతో, అను, ఇప్పుడు అప్పుడే రిత్విక్ అమృత పెళ్లి జరిగేటట్టు లేదు కదా. ఇంకా రిత్విక్కి గతం గుర్తుకు రావాలి. అదంతా జరగడానికి టైం పట్టేటట్టుంది. మీ తమ్ముడితో మాట్లాడు, మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అని అనగానే సరే అని చెప్పి అనూష విక్రమ్ దగ్గరికి వచ్చి, విక్రమ్, మీ బావగారు ఏదో అంటున్నారు చూడు అని అనగానే రాక్షసి ఇరికించేసిందిగా అని మనసులో అనుకుంటాడు సంజయ్. విక్రమ్ సంజయ్ వైపు చూసి, ఏంటి బావా అని అనగానే అది అని సంజయ్ నసుకుతూ ఉంటే, అయ్యో, ఇప్పటి వరకు నాతో బాగా మాట్లాడారు కదా, ఇప్పుడు మా తమ్ముడు అడుగుతుంటే మాట్లాడరేంటి అని అనగానే, నీ పని ఇక్కడ కాదు, రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెబుతాను అని అనూష వైపు చిరుకోపంగా చూసి, ఏం లేదు విక్రమ్, ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా, అందులోనూ ఇక్కడ రిత్విక్ అమృత పెళ్లికి టైం పట్టేటట్టుంది. అప్పటి వరకు అంటే ఆఫీస్ వర్క్ ఎవరు చూసుకుంటారు అని అనగానే విక్రమ్ సంజయ్ వైపు సూటిగా చూసి, సో ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ కోట్లలో టర్నోవర్ చూపించాలని అనుకుంటున్నావా బావా అని అడగగానే, చచ్చాను, ఇంక నన్ను వదలడుగా అని అనుకుంటూ, అది కాదు విక్రమ్ అని అనగానే, నేను ఆల్రెడీ అన్నీ సెట్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. ఇప్పుడంతా కంగారేమీ లేదు. మీరు ఎప్పుడు వెళ్ళాలో నేను చెబుతాను. అప్పటి వరకు ఇక్కడే ఉండండి అని అంటాడు విక్రమ్. అనూష సంజయ్ వైపు చూసి నవ్వుతూ ఉంటే, నన్ను తిట్టిస్తూ నువ్వు నవ్వుతున్నావా? రూమ్లోకి రాగానే చెబుతాను నీ పని అని అనుకుంటూ, నాకు తెలుసు విక్రమ్, నీ గురించి నువ్వు కూర్చున్న చోటనే ఉండి మొత్తం నీ కంపెనీస్లో ఏం జరుగుతుందో ఎవ్రీ మినిట్ తెలుసుకోగలవు అని అనుకుంటూ అక్కడి నుండి అనూష వైపు చూసి కళ్ళతోనే రమ్మని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో వైష్ణవి తన ల్యాప్టాప్ తీసుకువచ్చి విక్రమ్ పక్కన కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది. అక్క, మీకు బోర్ కడితే రేపు మేము ముంబై వెళ్తున్నాము, మీరు కూడా రండి. అసలే మా మేడం గారికి ముంబై వెళ్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా వస్తే ఒక 2 days అక్కడ ఎంజాయ్ చేసి వద్దాము, ఏమంటావు అని అడగగానే, మీరు వెళ్ళండి విక్రమ్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మళ్ళీ మేమెందుకు అని అనగానే వెంటనే వైష్ణవి, అయ్యో వదిన, అలాంటిదేమీ లేదు. మీరు, అన్నయ్య మరియు కీర్తి కూడా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేము విడిగా వెళ్ళడం కన్నా ఫ్యామిలీతో వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా అని అనగానే, చూడక్క, మా మేడం గారు ఆర్డర్ వేశారు కదా, ఇంకా నువ్వు బావ కీర్తిని తీసుకుని రేపు ముంబైకి వెళ్దాం, సరేనా అని అంటాడు విక్రమ్.
సరే విక్రమ్, నువ్వు చెప్పిన తర్వాత ఇంకా కాదంటానా, నేను మీ బావకి చెబుతాను అని చెప్పి అనూష రూమ్లోకి వెళ్తుంది. అనూష రూమ్లోకి వెళ్ళడం ఆలస్యం. సంజయ్ రూమ్ డోర్ లాక్ చేసి అనూషని వెనుక నుండి హక్ చేసుకుని, రాక్షసి, మీ తమ్ముడి దగ్గర నన్ను ఇరికించేస్తావా? అసలు విక్రమ్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఈ మధ్య మా చెల్లెలు పుణ్యమా అంటూ ఏదో అందరితో కూల్గా మాట్లాడుతున్నాడు, కానీ ఒకప్పటి విక్రమ్ అయితే ఈ పాటికి నేను ఇక్కడికి వచ్చేవాడని కాదు. నిజంగా మా వైష్ణవి చెల్లి విక్రమ్ని టోటల్గా మార్చేసింది అని అంటాడు సంజయ్. అవునా, ఇదే మాట మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని అనూష అనగానే, ఏంటాను, నేను బ్రతకాలని నీకు అనిపించడం లేదా? ఎందుకే రాక్షసి నన్ను అస్తమానం ఇలా ఆట పట్టిస్తావు అని అడుగుతాడు ఏడుపు ముఖం పెట్టుకుని సంజయ్. ఎంతైనా నా భర్తవి కదా, అప్పుడప్పుడు అలాగే ఏడిపిస్తూ ఉండాలి అని అనూష నవ్వుతుంటే, నిన్ను ఇలా కాదు అని అనూషని ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి తను కూడా అనూష పైకి చేరి ఇప్పుడు నవ్వు అని చెప్పి అనూషకి చెక్కిలి గింతలు పెడుతూ ఉంటాడు. అనూష నవ్వుతూ, ప్లీజ్ సంజు, ఇంకెప్పుడు ఏడిపించును, లెగు అని నవ్వు ఆపుకోలేక నోట్లో నుండి సరిగ్గా మాట కూడా రాక ప్లీజ్ లెగు అని అంటూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరినీ ఇలా వదిలేద్దాం. ఒకసారి రాజేశ్వరి రామ్మూర్తి ఏం చేస్తున్నారో చూద్దాం. రాజేశ్వరి కోపంగా రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చుని, ఏంటి చెల్లమ్మ, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు రామ్మూర్తి. నేను తప్పేమి మాట్లాడానన్నయ్య, ఆడపిల్లని అలా ఎలా ఒక అబ్బాయి దగ్గర వదిలేస్తాము, అదే కదా విక్రమ్తో అన్నాను అని అనగానే, చెల్లమ్మ ఇప్పుడు ఏమైంది, మనకి అమృత జీవితం ముఖ్యం కదా, అందులోనూ వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకటయ్యారు. అమృత ఆ అబ్బాయి దగ్గర ఉంటేనే తనకి గతం గుర్తుకు వస్తుంది. ఇంకా అబ్బాయిని చూసావు కదా, చాలా బాగున్నాడు, అందులోనూ ఆస్తిపరుడు, ఇంకేంటి మన అమృతకి తగ్గట్టుగా ఉన్నాడు, నాకు ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు అని రామ్మూర్తి అనగానే, సరే సరే మీ అందరికీ ఇష్టమైతే ఇంక నేనేం చేస్తాను అని రాజేశ్వరి అనగానే, సరే చెల్లమ్మ ఇదంతా వదిలేసే, ముందు నువ్వు కూలవ్వు అని రామ్మూర్తి చెల్లెల్ని కూల్ చేస్తూ ఉంటాడు. వైష్ణవి విక్రమాదిత్య చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటారు. అలా 2 hours వర్క్ చేసిన తర్వాత వైష్ణవికి హెడేక్గా అనిపించి ల్యాప్టాప్ని ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టేసి తన చేతి వేళ్లతో తల నొక్కుంటూ ఉంటుంది. వర్క్ చేస్తున్న విక్రమ్ వైష్ణవి వైపు చూసి, ఏమైంది వైషు అని అడగగానే, చాలా రోజులైంది కదా విక్కీ ల్యాప్టాప్ని యూజ్ చేసి, అందుకే కొంచెం హెడేక్గా ఉంది అని అనగానే, వెంటనే వైష్ణవి చేస్తున్న వర్క్ను సేవ్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి, ఇప్పుడు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అనగానే, అయ్యో విక్రమ్ అదేంటి అలా ఎలా క్లోజ్ చేసేస్తావు, వర్క్ మధ్యలో ఆగిపోయింది అని వైష్ణవి అంటుంటే, అవసరం లేదు, మిగతాది నేను క్లియర్ చేస్తాను, నువ్వు అనవసరంగా మైండ్పై ప్రెజర్ పెట్టుకోకు, ఇప్పుడే వస్తాను అని చెప్పి విక్రమ్ కిచెన్లోకి వెళ్తాడు. మరి విక్రమ్ కిచెన్లోకి ఎందుకు వెళ్ళాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. షో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.